ఆకాష్ లాకప్‌లో ఉంటే సూర్య లాఠీ పట్టుకొని "నువ్వు గగన, ఆకాష నిజం చెప్తావా లేదా?" అంటూ లాఠీ చూపిస్తూ బెదిరిస్తూ ఉంటాడు. "1 మినిట్" అని ఆకాష్ అంటాడు. 1 మినిట్ అంటూ ఆకాష్ గడియారం వైపు చూస్తూ ఉంటే, "రేయ్! నేను ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తున్నావు ఏంటి?" అంటూ షర్ట్ కాలర్ పట్టుకొని సూర్య ఆకాష్‌ని నిలదీస్తూ ఉంటాడు. "2 మినిట్స్ ఆగమని చెప్తున్నాను కదా! 2 మినిట్స్ ఆగితే చెప్పేస్తా" అని ఆకాష్ నవ్వుతూ ఉంటాడు. "రేయ్! 2 నిమిషాల్లో ఏం జరుగుతుందిరా?" అంటూ సూర్య ఇరిటేట్ అయిపోయి అరుస్తూ ఉంటాడు. "ఏమైనా జరగచ్చు. జస్ట్ వెయిట్ అండ్ సీ" అని ఆకాష్ నవ్వుతూ ఉంటాడు. అయితే భూమి ఇదంతా చాటుగా అక్కడే స్టేషన్‌లో ఒక మూలన దాక్కొని చూస్తూ ఉంటుంది. సమయం 1:50 దాటి 2 కావస్తూ ఉంటుంది. ఇక ఆకాష్ అయితే 10, 9, 8, 7 అంటూ లెక్క పెడుతూ ఉంటాడు. ఆకాష్ చాలా స్టైల్‌గా సూర్య చుట్టూ తిరుగుతూ 3, 2, 1 అని లెక్క పెడుతూ ఉంటే సూర్య టెన్షన్ పడుతూ ఉంటాడు. భూమి మాత్రం చాలా సంతోషంగా చాటుగా గమనించుకుంటూ ఉంటుంది. 3, 2, 1 బూమ్ దిస్ ఈజ్ అని ఆకాష్ స్టైల్‌గా వేళ్ళు చూపిస్తూ ఉంటే, సూర్య గారు అంటూ కిరోసిన్ పట్టుకొని మీరా అక్కడికి వస్తుంది. ఇక మీరా రావటంతో ఆకాష్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. భూమి కూడా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడు లాకప్‌లో ఆకాష్ దగ్గరున్న సూర్య కాస్త "మీరేంటండి ఇక్కడ? ఏంటి ఈ చేతిలో టిన్నేంటి?" అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అంతకుముందు జరిగిన సంఘటనని మీరా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కేపీ నేరుగా శారద దగ్గరికి వచ్చి ఉంటే మీరా కూడా పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి ఉంటుంది. చెర్రీ కూడా పక్కనే ఉంటాడు. ఇక "నన్ను శారదని ఎవ్వరు విడదీయలేరు. నువ్వు వెళ్ళు" అని కేపీ మీరాని గెంటి పడేస్తాడు. అప్పుడు చెర్రీ మీరా దగ్గరికొచ్చి "అమ్మ, ఇప్పుడు నువ్వు గగన్ అన్నయ్య మీద పెట్టిన కేస్ నువ్వు విత్‌డ్రా చేసుకున్నావే అనుకో, అప్పుడు నాన్న నీతో పాటి మన ఇంటికి వచ్చేస్తాడమ్మా. గగన్ అన్నయ్య బయటికి వస్తాడు. నాన్న నీతో ఇంటికి వస్తాడమ్మా. ఇదమ్మా" అని చెర్రీ చెప్పటంతో దాని ప్రకారం ఇప్పుడు మీరా ఆకాష్‌ని విడిపించటం కోసం గగన్‌పై పెట్టిన కేస్‌ని విత్‌డ్రా చేసుకోవటం కోసం స్టేషన్‌కి వచ్చి ఉంటుంది. ఇదంతా భూమి ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటుంది.